అక్కడ పేతురు ఇప్పుడు యేసుప్రభు మీద జాలి పడుతున్నాడు. ఇక్కడ చేయి పట్టుకొని, అంటే యేసుప్రభు ఇక్కడ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే చదవని కిందకి చేయి పట్టుకొని సో ఇప్పుడు పేతురు అంటున్నాడు వెంటనే, ప్రభువా అది నీకు దూరం అవును కాదు, అది ఎన్నటికీ నీకు సంభవించకూడదు, అది నీకు దూరం అవును కాక. చేయి పట్టుకొని ఆ మాట అన్నాడు. ఇప్పుడు చూడండి, చేయి పట్టుకొని అది నీకు దూరం అవును కాక అని 12 మంది శిష్యుల్లో ఒకడు ఆ మాట అన్నాడు. పేతురు అన్నాడు ఆ మాట. వినడానికి పేతురికి యేసుప్రభు మీద ప్రేమ ఎక్కువ. యేసుప్రభు శ్రమలు పడ్డం చూడలేకపోతున్నాడు. పాపం చాలా ప్రేమ అండి పేతురికి యేసుప్రభు మీద అనుకుంటాం. కానీ నిజంగా ప్రేమ అనేది చేయి పట్టుకొని ప్రభువానికి అన్నిటికీ దూరం అవును గాక అని అన్న మాట, చేయి పట్టుకొని ఓదార్చినట్లుగా కనబడుతున్నటువంటి మాట నిజంగా దేవుని ఓదార్చే మాటనా? నిజంగా యేసుప్రభుని బలపరిచే మాటనా? దేవుడు నిజంగా అంగీకరించగలిగేటువంటి క్రియనాది అంటే ఆ నెక్స్ట్ వచ్చిన చదవండి. ఆయన పేతురు వైపు తిరిగి సాతానా చాలు, సాతానా వెనుకకు పొమ్ము. అప్పుడు చూడండి, అదేంటి పాపం పేతురు అంతా కష్టపడి చేయి పట్టుకొని, అయ్యో ప్రభువానికి అన్నింటికి దూరం అవును గాక, అయ్యో నువ్వు అలాంటి శ్రమలు పడకూడదు, మేమున్నా నీకెందుకు, నువ్వు అలాంటి చేయకూడదు అంటున్నప్పుడు పేతురు వైపు యేసు ప్రభు తిరిగి సాతానా వెనుకకు పొమ్ము. ఇప్పుడు చందని కూడా పేతురు యేసు ప్రభు సాతాన్ అన్నారు అనుకుంటారు, కానీ పేతురు యేసు ప్రభు సాతాన్ అనలేదు. అక్కడ నిజంగా సాతాన్ యేసు ప్రభు సాతాన్ అని అన్నారు. పేతురు మాట మాట్లాడినప్పుడు ఆ మాట ఎవరి ద్వారా వచ్చింది, దాని సోర్స్ ఏంటనేటువంటిది యేసు ప్రభువుకి తెలుసు. ఎవరు ప్రేరేపిస్తే ఆ మాట పేతురు పలికినటువంటిది యేసు ప్రభువుకి తెలుసు. గనుకనే ఫస్ట్ ఆ వ్యక్తిని గురించి మాట్లాడడం కంటే ఆ వ్యక్తిని ఏదైతే ప్రేరేపించిందో ఆ మాట మాట్లాడడానికి ప్రేరేపించినట్టు ఆ సాతాన్ని యేసు ప్రభువుకు చూశారు. ఆ సాతాన్ని కార్యమని గ్రహించగలిగారు. సాతాన్ని ప్రేరేపిస్తేనే ఆ మాట మాట్లాడడం తెలుసుకోలేరు. కాబట్టి పేతురు తిరిగారు, నిజంగా సాతానా వెనుకకు పొమ్ము, నీవు అభ్యంతర కారణమై ఉన్నావు. ఇదేంటి, నీకు అలాంటి శ్రమ ఉండకూడదు అంటే అభ్యంతర కారణమై ఉన్నావు. అందుకని అంటాను, చూడండి జాగ్రత్తగా గమనించండి, పరిచయాన్ని బట్టి నేను చెప్తున్నాను. మీకు బయటకు కనబడే ప్రతిదీ అలాగనా ఉండదు. మీకు కఠినంగా కనబడేది నిజంగా కఠినం కాదు. మీకు సాఫ్ట్గా కనబడే ప్రతిదీ కూడా నిజంగా మీకు మేలు చేసేది కూడా కాదు. కొన్ని చాలా బాగా కనబడతాయి, కొంతమంది చాలా బాగా మాడతారు మీతోనే, ఈవెన్ పాస్టర్స్ అయినా సరే. మీకు ఉండడానికి మా పాస్టర్ కంటే ఆ పాస్టర్ నా మీద ప్రేమ ఎక్కువ ఉందని మీరు అనుకుంటారేమో, కానీ బైబిల్తో కంపేర్ చేసిన నిజంగా వాళ్ళు మాట్లాడింది బైబిల్ ప్రకారం ఉందా లేదా? మీకు ఏది మేలు చేస్తుందో తెలుసా? మీకు వినడానికి మేలుగా ఉందో మీకు మేలు చేయదు. బైబిల్ ఏదైతే అనుకూలంగా ఉందో, బైబిల్ ఏదైతే దేవుడు సపోర్ట్ చేస్తాడో అది మీకు నిజంగా మేలు చేసేదే. కానీ బైబిల్లో లేనిది, బైబిల్కి వ్యతిరేకమైనటువంటిది, దేవుడి చిత్తానికి వ్యతిరేకమైనటువంటిది అయినప్పటికీ వినడానికి బాగుంది కాబట్టి అది మీకు మేలు చేస్తుందని కాదు. అందుకని అంటాను, నా నోట వచ్చేటువంటి మాట ప్రతిసారి మీ మనసుకి సెన్సిటివ్గా ఉండి, సున్నితంగా ఉండి, వెంటనే ఎమోషన్ అయిపోగలిగేటువంటి మాట నా నోటించాలని ఎక్స్పెక్ట్ చేయదు. ప్రతిసారి మీకు అలాంటి మాట మేలు చేయదు. మీరు చూడాల్సింది ఏం మాట్లాడినటువంటిది కాదు, ఆ మాట్లాడిన దానికి బేస్ ఏంటి అది చూస్తే అప్పుడు ఆ వ్యక్తి ఆ మాట అన్నప్పుడు ఆ వ్యక్తి సాతాను చేత ప్రేరేపింపబడి ఆ మాట అన్నాడా, లేదంటే దేవుని చేత ప్రేరేపింపబడి ఆ మాటని బేసిక్గా మనుషుల మాట రెండు బేస్ చేసుకునే మాట, రెంట్లు ఎవరో ఒకరిని ప్రేరేపించాలి కార్యం చేయడానికి. ఇక్కడ యేసు ప్రభు గ్రహించిన విషయం ఏంటంటే, పేతురు నిన్ను సాతానుడు ప్రేరేపిస్తున్నాడు, సంతకన్నా సాతాను వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారం. దేనికి అభ్యంతరం అంటే దేవుని చిత్తాన్ని చేయడానికి అభ్యంతరం. వినడానికి చాలా ప్రేమగా ఉన్నట్టుంది, చేపట్టుకున్నాడు, చాలా ఎమోషనల్గా ఉంది. అదొక సెన్సిటివ్ ఎమోషనల్ సిచ్యువేషన్ లా కనబడుతుంది అది. కానీ దాని వెనకాల మాత్రము సాతాను అన్న విషయాన్ని యేసు ప్రభు గ్రహించారు. నేను ఈ రోజుల్లో నిజంగా మీరు అలా గ్రహించగలుగుతారా? నేను మాట్లాడినప్పుడు కానీ, ఎవరన్నా మాట్లాడినప్పుడు కానీ, మాట్లాడింది కోపంతో మాట్లాడారా అది కాదు. అక్కడ మాట్లాడింది నిజంగా బైబిల్ ప్రకారం ఉందా లేదా అది మీరు చూసుకుంటే అప్పుడు సోర్స్ ఎవరి ప్రేరేపణతో మాట్లాడడానికి మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే సోర్స్ మీకు అర్థమైందో దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేదంటువంటిది, దాన్ని ఎంతో ధ్యానించాలి లేదంటే మీకు అది తెలుస్తుంది. నువ్వు సోర్స్ నుంచి అసలు ఏ ప్రేరేపణతో మాట నువ్వు ఆలోచించకుండా నా మీద చాలా ప్రేమ అండి అందుకే అన్నారంటే బైబిల్ బేస్గా లేనటువంటిది అసలు నిజంగా ప్రేమే కాదు. ఈ రోజుల్లో చాలా మంది అందుకన్నారు, నేను చెప్పేదానికి నేను చేసేదానికి చాలా మంది పాస్టర్లు చేసేదానికి చాలా తేడా ఉంటుంది.
నేను చెప్పేస్తాను, చాలా తేడా ఉంటుంది. కారణం ఏంటంటే నేను బైబిల్ ప్రకారం పోతాను. చాలా బైబిల్ ప్రకారంలో మీకు నచ్చిన దాని ప్రకారం వెళ్తారు. అక్కడే ఇతరులకి నాకు వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు మా పాస్టర్ గారు మాతో ప్రేమగా మాట్లాడారు అనుకుంటారు. కానీ ప్రేమగా మాట్లాడాల్సిన టైం వస్తే ప్రేమగా మాట్లాడతాం. కానీ మిమ్మల్ని ఖండించాల్సిన టైం వచ్చినప్పుడు కూడా ప్రేమగా మాట్లాడానంటే యాక్చువల్ నేను నిన్ను పాడు చేస్తానని అర్థం. అంటే ఖండించాల్సిన టైంలో కూడా నేను కనుక మామూలుగా మాట్లాడానంటే యాక్చువల్గా నేను సాతాను చేత ప్రేరేపింపబడి మేలు చేస్తున్నట్లుగా కనబడుతున్నాను, కానీ యాక్చువల్ నేను నీకు కీడ్ని చేస్తున్నాను. ఇక్కడ అన్నారు నువ్వు నాకు అభ్యంతర కారణమైనావు కాబట్టి సాతాను వెనుకకు పొమ్ము. మాట్లాడిన పేతురే కానీ వెనకాల ఎవరున్నారో యేసుప్రభు గ్రహించగలిగారు కనుక సాతాను వెనుకకు పొమ్మన్నారు. ఆ తర్వాత కింద చదవండి. ఇప్పుడు చూడండి, ఇది ముఖ్యమైన విషయం. ఇప్పుడు నిజంగా మొదట పేతురు దేవుని ద్వారా ప్రేరేపింపబడ్డాడు. పేతురు ఇది రక్త మాంసములు నీకు బయలుపరచలేదు అన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసరికి పేతురు చదవండి, నీవు మనుష్యుల సంగతులు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పేతురుతో అంటున్నారు, ముందేమో సాతాను అన్నారు, ఇప్పుడు పేతురుతో అన్నారు. పేతురు నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాను. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మొదట దేవుడు ప్రేరేపించాడు, ఇప్పుడు సాతాను ప్రేరేపించాడు. ఇప్పుడు నేను ఎవరు ప్రేరేపిస్తాను, ఎవరి మీద ఆధారపడి ఉంది? నన్ను దేవుడు ప్రేరేపించాలంటే ఎవరి మీద ఆధారపడి ఉంది? లేదా సాతాను ప్రేరేపించాలి ఎవరి మీద ఆధారపడి ఉంది? ఊరిని ఫుట్బాల్ ఆడుకున్నట్లుగా సాతాను దేవుడు ఇష్టానుసారంగా మనం ఆడేసుకుంటారనుకుంటే అదలా కాదు. ఒకసారి దేవుడు ప్రేరేపించేస్తాడు, ఒకసారి సాతాను ప్రేరేపించేస్తాడంటే దాన్ని మనం ఏం చేయలేం అనడానికి కూడా కాదు. అన్నారు పేతురుతో, పేతురు నువ్వు శరీర విషయాల మీద నువ్వు మనసు పెడుతున్నావు, నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ఆత్మీయ విషయాలను ఆత్మ సంబంధంగా నువ్వు చూసుకోవట్లేదు, వాటితో నువ్వు పోల్చి చూసుకోవట్లేదు. ఆత్మీయ విషయాల్ని ఆత్మ సంబంధంగా పోల్చి చూసుకోండి, శరీర సంబంధంగా మీరు చూడొద్దు. ఇప్పుడు విషయం చెప్తాను, ఇక్కడ పేతురుని మొదటగా ప్రేరేపించింది దేవుడు, సెకండ్ టైం ప్రేరేపించింది సాతానుడు. ఇప్పుడు ఎంత సింపుల్గా చూసావో మనం అలా మారిపోతాము. అప్పుడే నేను దేవుడు ప్రేరేపిస్తాడు, అప్పుడే మనల్ని సాతాను కూడా నిన్ను ప్రేరేపించవచ్చు. ఇప్పుడు చెప్తాం, మొదటిగా అసలు దేవుడు ప్రేరేపించడానికి అసలు పేతురు చేసింది ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అక్కడ పైన మనకు రాయబడలేదు, కానీ కిందన సాతానుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఏమవుతుందంటే పేతురు యేసుప్రభు చెప్తున్నప్పుడు దానిని శరీర సంబంధంగానే ఆలోచించి తీసుకున్నాడు కానీ పరిపూర్ణమైన దేవుని చిత్తం నుండి దాన్ని చూడలేకపోయాడు. అంటే నేను శ్రమ పడతాను, హింసలు పడతాను, మరణిస్తాను, తిరిగి లేగటం అగత్యము, దాన్ని మిస్ చేశాడు. పరిపూర్ణముగా వాక్యం వినలేదు, శరీరానుసారంగా దాన్ని విన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది తెలుసా, శరీరానుసారంగా సాతాను చేత ప్రేరేపింపబడ్డాడు. ఇప్పుడు చెప్తాను, నువ్వు ఎలా ప్రేరేపింపబడతావు తెలుసా? నువ్వు ఎలాగ ఆలోచిస్తావో, ఎలాంటి విషయాల మీద నువ్వు ఆలోచిస్తావో వాటి ద్వారా నువ్వు ప్రేరేపింపబడతావు. నువ్వు ఆత్మ సంబంధ విషయాలు ఆలోచించు, నేను చెప్తున్నాను దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. అది నువ్వు శరీర సంబంధ విషయాల మీద నువ్వు ఆలోచించు, నేను చెప్తున్నాను సాతాను ఖచ్చితంగా నిన్ను ప్రేరేపిస్తాడు. దేవుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు, ఇద్దరిలో నిన్ను ఎవరు ప్రేరేపించాలి, నీ మైండ్ని ఎవరు వాడుకోవాలన్నటువంటిది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు పేతురు తీసుకున్నా, నువ్వు శరీరానుసారమైన విషయాల మీద నువ్వు ఆలోచిస్తున్నావు, అందుకనే సాతాను నిన్ను ప్రేరేపించాడు. కాబట్టి సాతాను చూడొచ్చు, కాబట్టి సాతాను నీ చెవులో మైండ్లో ఊదింది, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఆ ముందు మరి దేవుడు ఎలా ప్రేరేపించాడని అంటే, నేను అంటాను బైబిల్ రాయబడలేదు కానీ శరీరానుసారంగా ఆలోచిస్తే సాతాను ప్రేరేపించినప్పుడు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఇక్కడ పైన బహుశా ఆత్మ సంబంధంగా పేతురుని ఉంటాడు, దేవుడు ప్రేరేపించాడు. ఇప్పుడు శరీరానుసారంగా ఉంటాడు, అందుకనే సాతానుడు పేతురుని ప్రేరేపించాడు. ఇప్పుడు ఎందుకంటాను, నువ్వేం ఆలోచిస్తున్నావు చాలా ప్రాముఖ్యం. నేను వాక్యం చెప్తాను చూసారా, అప్పుడు మీరేం ఆలోచిస్తారంటే అది ప్రాముఖ్యం. మీరు వాక్యాన్ని శరీరానుసారంగానే చూశారనుకోండి, శరీరానుసారంగా మీరు ఆలోచించారనుకోండి, మిమ్మల్ని సాతాను ప్రేరేపిస్తాడు. మీరేదో అందుకని స్టార్ట్లో మీరేదో ఆలోచిస్తారు దాన్ని మీరు చేస్తారు. శరీరానుసారంగా ఆలోచించాడు పేతురు, సాతానుడు ప్రేరేపించాడు. ఆత్మ సంబంధం మొదట ఆలోచించాడు, దేవుడు ప్రేరేపించాడు. ఎందుకంటే నువ్వెవరి చేత ప్రేరేపింపబడాలనేటువంటిది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఏది ఆలోచిస్తావో వాటి సంబంధమైనటువంటి వాటి ద్వారా నువ్వు ప్రేరేపింపబడతావు. ఆత్మీయ విషయాలు ఆలోచిస్తే దేవుని చేత ప్రేరేపింపబడతావు, శరీరానుసారంగా ఆలోచిస్తే నువ్వు సాతాను చేత ప్రేరేపింపబడతావు. అందుకని నన్ను చూడండి, వినడానికి బాగుంది కదా అని చెప్పేసి వినొద్దు, నువ్వు వినడానికి బాగాలేదని చెప్పేసి నేను చెప్పేది వినడం కూడా మానేయద్దు.
నేను అంటాను, నువ్వు బైబిల్లోకి వెళ్ళి నేనేం చెప్పాను అంటే బైబిల్ బేస్ చేసుకొని నువ్వు చూసుకొని పరిశీలించు. ఒకవేళ గనక నేను ఏదైనా మాట్లాడినప్పుడు అది నీకు కఠినంగా అనిపించవచ్చు, మాట్లాడినప్పుడు నీకు అది ఇష్టంగా లేకపోవచ్చు. కానీ అదే మాట నిజంగా నేను ఒకవేళ దేవుని ప్రేరేపణ ద్వారా నడిపినప్పుడు ఆ మాట ఉంటే నువ్వు ఆ మాటను మిస్ అయ్యు. నీకు నిజంగా నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ రావడానికి, నీ జీవితం అద్భుతం జరగడానికి నీకు కావాల్సిన ఒకే ఒక మాట, పెద్ద ప్రసంగం కూడా కాదు, ఒక్క మాటే. ఆ మాటను క్యాచ్ చేయగలిగితే అద్భుతం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ మాట మిస్ అయ్యావో నీ జీవితం పాడైపోతుంది. ఎందుకంటాను, నేను మీతో చాలా సందర్భంలో మీ జీవితాన్ని బట్టి నేను మీతో మాడుతున్నప్పుడు అది మీకు నచ్చలేదు కాబట్టి నాకు మీ మీద కోపం చేస్తుందంటే కాదు, గమనించాలి. బైబిల్ బేస్డ్గా నేను చెప్తున్నా అనాలి అంటే మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఆ మాట అని ఉంటారు? మమ్మల్ని మార్గంలో పెట్టడానికి అని ఉంటారా? మా మీద వ్యక్తిగతంగా కోపం ఉందని ఉంటారా? మాట మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇలాగ పేతులాగా చేపట్టుకుని నడిపించే చాలా మంది ఉంటారు, చేపట్టుకొని మిమ్మల్ని ఓదార్చే చాలా మంది ఉంటారు. కానీ ఆ ఓదార్పు నిజంగా బైబిల్ ప్రకారంగా ఉందా? జస్ట్ నీ శరీరానుసారం ఏంటంటే మనసుకి అది ఇష్టపడింది కాబట్టి నీ ఫిజికల్ మైండ్ని, నీ శరీరానుసారం మనసుని సాటిస్ఫై చేసుకోవడానికి అలాంటి నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే నీకు కాదు ఒకే ఒక్క మాట, దేవుడు మాట్లాడిన మాట నువ్వు క్యాచ్ చేస్తే చాలు, నీ జీవితంలో దేవుని యొక్క కార్యము జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. మొదటి రాజుల గ్రంథంలో ఉండి, మొదటి రాజుల గ్రంథం త్వరగా తీరు, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఏలియాని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏలియా దేవుని చేత తెలియపరచబడి వర్షం పడదని ఆల్రెడీ చెప్పాడు, ప్రార్థన చేశారు, వర్షం ఆగిపోయింది. ఇప్పుడు కరువు వచ్చేసింది, ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎందో వచ్చిన చదవండి, లేదు నేను చదివేస్తాను, టైం లేదు కాబట్టి. ఎందో వచ్చిన 17 అంతటి యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై, ఏం ప్రత్యక్షమని చెప్పండి? యెహోవా వాక్కు. ఇప్పుడు మీకు ప్రత్యక్షమైంది ఏంటో తెలుసా? నా ప్రసంగం కాదు, దేవుని యొక్క వాక్యమే. యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతన ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట నున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఆ మాటని అండరం చేసుకోండి. ఆకున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని, అండరం చేసుకోండి. ఆ మాటని సెలవిచ్చితిని అన్న దేవుడు చెప్పాడు. అప్పుడు ఏలియా చూడండి, అందుకు అతడు లేచి సారెపతనకు పోయి పట్టణ గవర్నర్కు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనను. ఆమె నీళ్లు తేబోతూ ఉండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మాట అంటున్నాడు ఏలియా అంటున్నాడు. దేవుడు చెప్పాడు ఏలియాకి, నువ్వు అక్కడికి వెళ్ళు, రాళ్ళని ఒక విధవరాలని చెప్పాను, ఆమె నిన్ను పోషిస్తుంది, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ మాటను బట్టి కరువు సమయంలో ఒక విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇది ఎంత ధైర్యం కావాలి తెలుసా ఈ మాట ఇలా చేయడానికి? కరువు సమయంలో నువ్వు ఒక విధవరాల దగ్గరికి వెళ్ళి, సొసైటీలో లో లెవెల్లో ఉన్నటువంటి ఒక విధవరాల దగ్గరికి వెళ్ళి, బలహీనమైనటువంటి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి, నేను ఆమెకు చెప్పాను నీకు ఆమె ఆహారం ఇస్తుంది కరువు సమయంలో అన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ విధవరాలను అడగాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఏదో నిజంగా దేవుడు నన్ను చేయమంటే నిజంగా నేను చేస్తాను లేదో తెలియదు. కరువు సమయంలో ఎవరింట్లో కూడా ఫుడ్ లేని టైంలో, ఆహారం సమయంలో ఒక విధవరాల దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు చెప్పాడు నువ్వు నాకు భోజనం పెట్టు అనాలంటే దానికి బోర్డు ధైర్యం కావాలి. డబ్బున్న దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను ఉమ్మన్నాడు, నాకు ఉమ్మన్నాడు కొంచెం కానుకని చెప్పడం ఈజీ. కానీ డబ్బులైన దగ్గరికి వెళ్ళి దేవుడు ఉమ్మన్నాడు దశంభాగం ఇవ్వాలి అని చెప్పడం చాలా కష్టం. ఇక్కడ వీళ్ళకి దేవుడు చెప్పాడు కాబట్టి అందుకు అతడు అంటే ఇంకా అతను దేవుడు చెప్పాడు కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు. దేవుడు చెప్పాడు అంటే కన్ఫర్మ్ అయినప్పుడు దాన్ని చేయాలా లేదంటే క్వశ్చన్ రాగానే రాకూడదు. దేవుడు చెప్పాడు అన్నప్పుడు దేవుడు చెప్పాడు అంటే చేయాలా లేదో, దేవుడు చెప్పన్నప్పుడు లేదో అన్న ఆలోచన అసలు రానే కూడదు. బిలివర్ అన్నప్పుడు దేవుడు చెప్పాడు అనగానే మరి ఇంకా ఆలోచన ఏంటి? వెంటనే లోబడ్డమే. ఈయన వెళ్ళాడు. ఈ రోజుల్లో నిజంగా అదే సిచ్యువేషన్ ఉంటే వెంటనే పేపర్ రెట్టిలో వచ్చేస్తుంది. కట్టమైన పాస్టర్ గారు ఒక విధవరాల దగ్గర ఉన్న డబ్బులంతా దోచేసుకున్నాడు. మోసపూరితమైన మాటలు చెప్పి ప్రేరేపించి దేవుడి పేరు చెప్పి దోచేసుకున్నాడు. రోజులు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కానీ ఇక్కడ అలాంటోడు కాదు, వీళ్ళు అలాంటోడు కాదు. ఇలా అన్నాడు, నాకు వాటర్ తెమ్మన్నాడు. ముందు తేడానికి వెళ్తుంది, ఈ లోపల వాటర్ కదా ఫోన్లో తీసుకోవద్దాం ఏముందిలే అనుకుంది. ఇలా అలా కిచెన్లోకి వెళ్తాం, అమ్మ అదే చేత్తో ఒక చిన్నప్పం ఒకటి తీసుకొని రా. ఎప్పుడు ఇది కష్టం, అప్పం తీసుకొని రమ్మడం కష్టం ఏంటండి కార్యం.
నీళ్ళు అంటే పర్వాలేదు, నీళ్ళు కూడా కష్టమే కరువు టైంలో, కానీ అప్పం. అప్పుడు ఆమె అంటుంది, నేనే చదువుతాను, నేను తేపవచ్చుండగా నాకు రొట్టె ముక్కను తెమ్మని అతను చెప్పారు. 12వ వచనం, అందుకామె నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పుట్టెడు పిండియు బుడ్డలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నది, కానీ అప్పం ఒకటెన్నో లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని. రామంటుంది, నా దగ్గర కొంచెమే ఉంది, నా దగ్గర రొట్టె లేదు, యాక్చువల్గా కొంచెం పిండి ఉంది. ఆ కొంచెం పిండితో ఇప్పుడు నేను వెళ్ళాలి. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, వాడు ఆకలేస్తుంది, వాడికి ఆ ఉన్నదాన్ని కొంచెం నేను ఇప్పుడు పెట్టాలి వాడికి, లేదా చచ్చిపోతాడు, ఆకలేస్తుంది అడుగుతున్నాడు. కాబట్టి ఏరు కూడా నేను వచ్చాను. ఇప్పుడు పుల్లలు ఏరుకొని వెళ్ళి నేను తయారు చేయాలి. రొట్టె నా దగ్గర లేదు, తయారు చేయాలి, నా దగ్గర ఏమీ లేదు. మీరు చావక ముందు అంటుంది. అంటే అర్థం తెలుసా? తినపైన చచ్చిపోద్ది, తిన్నా చచ్చిపోద్ది. చచ్చిపోవడం గ్యారంటీ, తింటే ఒక 3-4 రోజులు బతికే ఛాన్స్ ఉంది. ఈ 4 రోజులు బ్రతకడం కోసం, ఈ 4 రోజులు కొడుకుని బ్రతికించుకోవడం కోసం ఈ వెళ్ళి ఆహారం సిద్ధపరచుకోవడానికి వెళ్ళింది. అలాంటి బ్రతకడం కోసమే కొంచెం దాచుకొని అది తింటే ఇంకేముంటుంది, చచ్చిపోవడమే. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు వెళ్ళి అడుగుతున్నారు, కొంచెం రొట్టె నాకు తీసుకొని రా. ఏమంటుంది, మేము చచ్చిపోక మునుపు చచ్చిపోయే సిచ్యువేషన్ ఉందని విషయం నాకు తెలుసు. ఇది రొట్టె తిన్నా చచ్చిపోద్ది, తినకపోయినా చచ్చిపోద్ది. తింటే 4 రోజులు ఎక్స్ట్రా బ్రతుకుతుంది, తినకపోతే ఈ రోజు లేదు కొన్ని గంటలు చచ్చిపోవచ్చు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఈమె విధవరాలు ఉంది. ఇప్పుడు నేను అడుగుతాను, దేవుడు అన్నాడు ఏలియాతో, నేను విధవరాలు సెలవిచ్చాను అన్నాడు. మరి విధవరాలు సెలవిచ్చి అన్నాడు, మరి ఇక్కడ ఈమె ఏమన్నా దేవుడు నాకు చెప్పట్లేండి రెండు అనాలి కదా, అనాలి లేదా? మరి దేవుడు అన్నాడు నేను సెలవిచ్చాను, నువ్వు వెళ్ళన్నాడు. మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఏలియాకి దేవుడు చెప్పట్లేదు, అసలు అనిపించట్లేదే. నేను చెప్పాను అన్నాడు దేవుడు. మరి ఎక్కడ కూడా దేవుడు నాకు నీ గురించి నా చెప్పాడు, రా లోపల నీకు పెడతాను బ్రెడ్ అని అనలేదు. మాకు కొంచెమే ఉంది. మరి దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు చెప్తాను చూడండి, జస్ట్ నువ్వు దేవుని యొక్క స్వరాన్ని విన్నావు కాబట్టి, వాక్యం ఉన్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడావు కాబట్టి, నువ్వు దేవుని లోబడడం అంత ఈజీ కాదు. నువ్వు లోబడి ముందుకెళ్ళావు కాబట్టి ప్రతిదీ నీకు అనుకూలంగా జరగాలని కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఒకటే, దేవుడు చెప్పాడా లేదా. ఫస్ట్ అది ఓకే, దేవుడు చెప్పాడని కన్ఫర్మ్ అయితే నువ్వు వెళ్తున్నాడమే. నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి నీకు మార్గము సరళం చేయబడతా అనుకోవద్దు. నువ్వు దేవుడు చెప్పాలన్నప్పుడు నీకు మార్గము సరళము చేయబడినా చేయకపోయినా సరే, నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే, దేవుడు చెప్పాడంటే దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి అయితే నాకు ఈజీగా ఉంటుంది ఏమలే, ఇప్పుడు నేను దేవుడికి లోబడతాను, అది కాదు. ఇక్కడ ఏమో దేవుడు నేను చెప్పాను అనుకుని వెళ్ళన్నాడు, కానీ ఇక్కడ చూస్తే దేవుడు చెప్పినట్టు అసలు వినలేదు. ఇక్కడ ఏమంటుంది, ఇవ్వడానికి కుదరదు, నాకు మాట కొంచెం తిని చచ్చిపోతాం అని అంటున్నప్పుడు, అయినా సరే ఏలియా చూడండి. ఇప్పుడు ఏలియా అంతగా ఎందుకు అడుగుతున్నాడు ఆమెను చెప్తాను చూడండి. సహజమైనటువంటి మనిషికి, ఒక మామూలు వ్యక్తికి, ఒక మామూలు మైండ్కి అర్థం కానటువంటి విధానంలో ఒక పాస్టర్ గారు ప్రవర్తించాలన్నప్పుడు అయితే ఆ వ్యక్తి పిచ్చుడని అవ్వాలి, లేదంటే పూర్తిగా దేవునికి లోబడి ఆ మాట చేసి ఉండాలి. మీరు ఆలోచించుకోండి. మనుషులకి అర్థం కాని విధానంలో ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నప్పుడు, మనుషులందరూ ఈజీగా తప్పు అనేటువంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నప్పుడు, అది బిలీవర్ కావచ్చు లేదా పాస్టర్ కావచ్చు, ప్రవర్తిస్తున్నప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఒకటి, అతను అలాగే ఎవరికి అర్థం కాని రీతిలో అర్థం అవుతున్నప్పటికీ, అందరికీ అది కష్టం అనిపించినప్పటికీ ఆ వ్యక్తి అది చేస్తున్నంత ధైర్యం అంటే అయితే దేవుని చేత ప్రేరేపింపబడుతున్నాడు కాబట్టి అది చేయాలి. లేదనుకుంటే ఆ వ్యక్తి నిజంగా పిచ్చుడు కాబట్టి అలాగున్నా చేయాలి. ఈ రెండింటి ఏదో ఒకటి అవ్వాలి. ఎలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురుపడితే మీరు ఇది ఆలోచించుకోవాలి. మా పాస్టర్ ఇలా చేస్తున్నారు, ఆయన నేను పిచ్చోడా లేదా నిజంగా దేవునికి లోబడతాం కాబట్టి ఇలా చేస్తున్నాడు, మాకు అర్థం కావట్లేదు. వినడానికి చూడడానికైతే చాలా కష్టంగా ఉంది, అందరిలాగా అనిపించట్లేదు. కానీ నిజంగా అది బయలు ప్రకారమా, అతను చేస్తున్న నిజంగా దేవుని చిత్త ప్రకారం కాబట్టి అతను అలా చేస్తాడు, లేదంటే అతనికి ఏమన్నా ఆలోచించాడు. ఇక్కడ ఎలా అంటున్నాడు, ఫస్ట్ చెప్పారు దేవుడు నాకు చెప్పాన్నాడు కదా, మరి ఏంటి ఇప్పుడు ఎలా అంటుంది, సరే అయితే ఇంక అడ్డం మానేయాలి అనుకున్నాడా ఏలియా? దేవుడు చెప్పాను అన్నాడు, కానీ ఆ పరిస్థితి చూస్తే అసలు అలా కనబట్టలేదు. అయినా సరే మళ్ళీ అంటున్నాడు, చాలు. ఇప్పుడు చూడండి అన్న, అయినా సరే మరలా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, కరువు టైంలో ఒకసారి అడగచ్చు ఇవ్వండి అని, కానీ మళ్ళా ఇవ్వడానికి సిద్ధం లేకుండా ఉన్నటువంటి టైంలో మరలా మీరు ఇవ్వండి, పర్లేదు నువ్వు చేసుకో, అయినను నువ్వు చేసుకో, నువ్వు తిను, అయితే మొదట నాకు ఒకటి తీసుకొని వచ్చి, అసలు లోపల ఎంత ఉందని మొదట చివరి ఉంది అసలు ఎక్కడ
ఉన్నదే కొంచెం, అందులో మొదటి చివరి ఎక్కడ ఉంటుంది. కానీ ఏలి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మళ్ళా రెండోసారి ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? లేదా ఈ విధవరాలు నా గురించి ఏమనుకుంటుంది? నేను ఇప్పటికీ మంచిగా సేవ చేసుకొచ్చాను, నేను దేవుడి గురించే పాటించాను. ఇప్పుడు ఆ విధవరాల దగ్గరికి వెళ్ళాను కరువు టైంలో. నేను అసలు నేను ప్రార్థన చేస్తే అసలు వర్షం ఆగిపోయింది, నేను ప్రార్థన చేస్తే కరువు వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో నేను నిజం ఏంటంటే సేవకునై ఉండి ఇప్పుడు వెళ్ళి నేను మళ్ళీ రెండోసారి వెళ్ళి నువ్వైనా సరే నా కొరకు నువ్వు చేసేటవు అని నేను చెప్తున్నాను. ఈమెమనుకుంటుంది? బహుశా నేను ప్రవక్తను కాదనుకుంటుంది మేమే అన్న ఆలోచన ఏలియాకి రానేలేదు. ఇది తెలుసా? చెప్తున్నాను చూడండి. దేవుడు నీకు ఒక విషయం చేయమని చెప్పినప్పుడు, అది నువ్వు నిజంగా దేవుని చేత ఆజ్ఞాపింపబడినప్పుడు, నువ్వు అది చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదనుకుంటుంది నీకు అనవసరం. ఎదుటి వ్యక్తి నీ గురించి నీ స్వభావం గురించి అనుకుంటే కూడా అనవసరం. నువ్వు ఎంతసేపు నువ్వు దేవునికి లోబడుతున్నావు, దేవుని లోబడ్డను చూస్తావు, కానీ నువ్వు మంచి సాక్ష్యం సంపాదించుకోవడానికి కాదు. దేవుడు చెప్పినప్పుడు ఏది ప్రాముఖ్యం? మంచి సాక్ష్యం ప్రాముఖ్యమా, దేవునికి లోబడ్డం ప్రాముఖ్యమా? అంటే అక్కడ కావాల్సింది మంచి మాస్టర్గా పేరు కాదు, కావాల్సింది దేవునికి లోబడ్డమే ప్రాముఖ్యం. కనుక మళ్ళీ అడుగుతున్నాడు ఏలియా, అయినా పర్లేదు, నేను మరలా అడుగుతాను, అయినా పర్లేదు చేసుకో, కానీ మొదటి నాకు వచ్చిన తీసుకొని రా. ఎందుకు ఎంతగా ప్రెషర్ తీసుకొచ్చాడు ఆమె మీద కంటే అదే అన్నాను. ఏలియాకి మంచి పేరు సంపాదించడం కాదు అక్కడ కావాల్సింది, ఏలియాకి కావాల్సింది అలా దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినటువంటిది పూర్తిగా హృదయంలో ఒక కన్విక్షన్ ఉంది కాబట్టి. అలా కన్విక్షన్ ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా వినరు. తెలుసా మీకు విషయం? టెర్రరిస్ట్ ఉంటారు చూసారా, వాళ్ళు ఆల్రెడీ బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళకి ఎంతగా వాష్ చేస్తారంటే వాళ్ళు చచ్చిపోతూ 100 మంది చంపేస్తారు, హ్యాపీగా చచ్చిపోతారు, 100 మంది హ్యాపీగా చంపేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాటలతో వాళ్ళని మనం మార్చలేం. ఎందుకు తెలుసా? ఆల్రెడీ వాళ్ళకంత కన్విక్షన్ ఉంది వాళ్ళకి. వారి బ్రెయిన్ వాష్ చేసేవాడు ఎంత బలంగా వాడు మాట్లాడుతారంటే వాళ్ళకి ఒక జస్ట్ పైన నమ్మకం కాదు. వాళ్ళు దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కన్విక్షన్ అంటారు ఇంగ్లీష్లో అయితే. అంటే పూర్తిగా దాన్ని నిజంగా నమ్మటం. ఎంతగా నమ్ముతామంటే నమ్మాడు కాబట్టి గుడ్డిగా దాన్ని బేస్ చేసుకుని కార్యం చేశాడు. ఇక్కడ ఏలి అలాంటి కన్విక్షన్లో ఉన్నాడు. ఏంటంటే దేవుడు నాకు చెప్పాడు, అంతే, నాకు అది చాలు, ఇంకెవరనుకున్నా నాకు అనవసరం. వెళ్ళాడు, చెప్పాడు, మొదట నాకు ఒకటి తీసుకొని రమ్మన్నాడు, ఆ తర్వాత నువ్వు బిడ్డ చేసుకుని తినమన్నాడు. 14 వచనం, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు వాదటిలో ఉన్న పిండి తక్కువ కాదు, ముడ్డులో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడని అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియాకు చెప్పిన మాట చొప్పున చేయగా, ఏలియా మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినముల భోజనం చేయొచ్చు వచ్చేది. కరువు తీరే వరకు భోజనం చేశారు. పని చెప్తాను చూడండి. ఏలియా కంటే స్వయంగా దేవుడు చెప్పారు కాబట్టి ఏలియా ఆ కన్విక్షన్తో ముందుకు వెళ్తున్నాడు. మరి ఈ విధవరాలకి ఎవరు చెప్పారు? దేవుడు అన్నాడు, నేను చెప్పాను అన్నాడు. కానీ నిజంగా దేవుడు ఏమి చెప్పాడా? చెప్పలే. చూస్తే ఎక్కడ చూస్తే దేవుడు ఆమె చెప్పినట్టుగా లేదు. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా? ఏలియా లోబడ్డాడు, బాగుంది. ఇప్పుడు ఈ విషయం అంటే ఏలియాకి ఈమె లోబడింది. ఇప్పుడు చూడండి, విధేయత అన్నాడు ఎంతవరకు వెళ్ళాలి నేను చెప్తాను చూడండి, జాగ్రత్తనండి. తిన్నా చచ్చిపోతాం, తినకపోయినా చచ్చిపోతాం అన్నప్పుడు ఒక వారం రోజులు చచ్చిపోతారు. వారం రోజులు చచ్చిపోయేటువంటి ఒక విధవరాలు కూడా ఇంకనూ దేవునికి లోబడుతుంది. చచ్చిపోవడానికి 6 రోజుల ముందు కూడా దేవునికి ఈమె లోబడింది. అంటే చచ్చిపోయే సిచ్యువేషన్కి వెళ్ళాక కూడా మీకు పౌరు చెప్పింది చేస్తుంది ఈమె. అంటే అంత లైఫ్లో అంత ముగింపుకి వెళ్ళినప్పుడు ఇంకనూ దేవునికి లోబడాలా? 5 రోజులు చచ్చిపోతున్నప్పుడు 5 రోజులు చచ్చిపోయే వ్యక్తి లేదా నేను దేవునికి లోబడాలని ఎందుకని చర్చికి వెళ్తానండి. 5 రోజులు చనిపోయే వ్యక్తి నేను దేవునికి లోబడాలి కాబట్టి నేను ఇది చేస్తానన్న వాళ్ళని చూస్తాం మనం. కానీ మేము తిన్నా చచ్చిపోతాం, తినపని చచ్చిపోతాం అన్నటువంటి ఈ స్త్రీ ఒక ప్రవక్త చెప్పాడు కాబట్టి లోబడింది. ఇప్పుడు అంటే ఏలియా కంటే దేవుడు చెప్పాడు, మరి ఈమెకి ఎవరు చెప్పారు? ఈమెకి దేవుడు చెప్పలేదు, ఈమెకి ఏలియా చెప్పాడు. కానీ ఏలియా మాటను ఆమె నమ్మింది. దేవుడు చెప్పాడు కాబట్టి ఏలియా లోబడ్డాడు. ఇప్పుడు ఏలియా చెప్పాడు కాబట్టి ఒక స్త్రీ లోబడింది, ఆ విధవ లోబడింది. ఎవరు ఆశ్చర్యపడ్డారు చెప్పండి? ఎవరు ఆశ్చర్యపడ్డారు? అతడును ఆమెను. నేను దేవునికి లోబడి మీకు చెప్పాల్సిన విషయం మీకు ఇష్టం లేకపోయినా చెప్పాను అనుకోండి, నేను దేవునికి లోబడుతున్నాను కానీ ఆశ్చర్యపడతాను. నేను చెప్పాను కాబట్టి కదా నా నుంచి వరకు మీరు లోబడితే మీరును దేవుని పడతారు. అతడును ఆమెను 3.5 సంవత్సరాలు కరువు తీరే వరకు పిండి తక్కువ కాలేదు, నూనె కూడా తక్కువ కాలేదు. అందుకంటాను ప్రతిదీ మీకు అనుకూలంగా రావాలి, మీరు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రతిదీ మీకు అనుకూలంగా రాదు. ఒకసారి క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు లోబడ్డం కష్టమయ్యండి, జనరల్ ఆ విషయాన్ని ఎవరు చెప్పుకున్నా సరే అదేంటి ఆ టైంలో కూడా ఎందుకు నీతో అలాగన్నారు,
కరువు వచ్చేసిన టైంలో కూడా నువ్వు రొట్టెమన్నాడు ఎందుకు ఇక్కడ ఆ పాస్టర్ గారు అని అనేవాళ్ళు నీ మేలు కోరాలనుకుంటున్నావా? లేదనుకుంటే లేదు, నాకు దేవుడు చెప్పాడు, బైబిల్లో ఈ మాట ఉంది, బైబిల్ ఉంది కానీ నువ్వు ఇది చెయ్యు అని చెప్పే వ్యక్తి నీ మేలు కోరేవాడా? ఆలోచించుకో. ఏలే లోబడ్డాడు కాబట్టి ఏలే దీవెనపడ్డాడు, పోషణ పడ్డాడు. ఆమె కూడా లోబడింది కాబట్టి ఆమె కూడా దీవెనపడింది. నందిగా అంటాను, ఏలే చెప్పిన ఒక్క మాట నన్ను పట్టుకుందంతే అయినాను. ఇంకో ఎగ్జాంపుల్ కూడా యాక్చువల్గా చెప్పాలి, టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. పేతురు అంటాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ప్రభువా, ఒక చేప కూడా మాకు దొరకలేదు, అయినాను నీ మాట చొప్పున. నేను ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్, నేను నాకు ఎక్కడ చేపలు ఉంటాయి, ఏ టైంలో దొరుకుతాయి, ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి చేప పడుతుందో నాకు తెలుసు. చేపలు నాకు వేరే వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా సరే నా ఎక్స్పీరియన్స్ నన్ను ఫెయిల్ చేసింది రాత్రి. నా ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా నేను ఇది చేసుకోలేకపోయాను, కానీ నీ మాట చొప్పున నేను ఇస్తాను. ఇప్పుడు అదే అంటాను నేను, నువ్వు చర్చకొచ్చి వాక్యం ఉన్నప్పుడు నీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని దేవునిలో పడతావా? నీకు అసలు ఏది అర్థం కాకపోయినా సరే దేవుడు ఎందుకు ఎలా చెప్పాడు, అది ఎప్పుడు నేను ఎలా వినలేదండి, ఎవరు చెప్పడం వినలేదు, కానీ నా అనుభవం అయితే చాలా తప్పని చెప్తుంది. అయినాను దేవుడు చెప్పాడు కాబట్టి నేను దీన్ని చేస్తాను. అయినాను నీ మాట చొప్పున. ఒక వడ్రంగి కుమారుడు వడ్రంగి పని చేసేవాడు వెళ్ళి చేపలు పట్టేవాడికి వెళ్ళి చేపలు ఎలా పట్టాలో బోధించాడు. నేను ఎందుకే చెప్తున్నాను, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి నేను మీకు చెప్తాను. మీకన్నా వయసు చిన్నవాడిని కావచ్చు, కుటుంబాన్ని నడిపించుకోవాలి నేను చెప్పగలను మీకు. ఎలా పని చేసుకుంటే ఆశీర్వదిస్తాడో బైబిల్ నేను చెప్పగలను మీకు. నాకు దానికి అంతగా తెలియదు, కానీ బైబిల్ దానికి బోధిస్తుంది. వాక్యం బయలుతోన్న వెలుగు కలుగును. ఆ పరిస్థితి ఉండాలి, అంతేగాని ఆయనకేం తెలుసు ఏదో అంటారు లేండి అలాగా. ఆయనకేం తెలుసు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఆయనకేం తెలుసు మేము ఎంత సఫర్ అవుతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం, మేము ఎంత ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆయనకేం తెలుసు. ఆయన వాళ్ళు చెప్తారు. బేసిక్గా చాలామంది పాస్టర్స్ గురించి విశ్వాసాలకు ఉన్న ఆలోచన, ఆయన అలాగే చెప్తారు. ఆయన పాస్టర్ కదా, ఆయన అలాగే చెప్తాడు, ఆయన అలాగే చెప్పాలి. బేసిక్గా ఆయన అలాగే చెప్పాలి కాబట్టి ఆయన చెప్తాడు, కానీ మనం ఎలాగే ఉండాలి కాబట్టి అలాగనే. అంతేగాని ఆయన నువ్వు నీ మాట చొప్పున నా విశ్వాసం చూస్తాం ఈ రోజుల్లో. అక్కడ యేసు ప్రభు చెప్పినప్పుడు అయినా నువ్వు నీ మాట చొప్పున. రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభు, మాకు ఏది దొరకలేదు. నాకు ఆశ్చర్యం ఉంది, ఎందుకు సముద్రానికి ఏమైంది, చేపలు ఏమని, నా ఎక్స్పీరియన్స్ ఏమైంది, ఇంతవరకు నాకు అనుభవం అంతా కూడా ఈ రాత్రి నన్ను ఫెయిల్ చేసింది. వలలో కూర్చొని కడుక్కుంటున్నా, ఇంకా ఆశ వదిలేసుకున్నటువంటి టైంలో ఇంటికి వెళ్ళిపోదాం, ఖాళీ చేతులు ఇంటికి వెళ్దాం, భార్య బిడ్డలకి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియదు, ఇటు తల్లిదండ్రులకి ఏం చెప్పుకోవాలో తెలియని టైంలో ఆయన నువ్వు చెప్పావు కాబట్టి మరొక్కసారి నేను ట్రై చేస్తాను. నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున. సరే, నిజంగా పేతురు ఆ రోజున యేసుప్రభు మాట నమ్మే చేశాడు. పేతురు ఎప్పుడైతే చేస్తాడు, ప్రభువా నేల మీద నడుస్తాను, నువ్వైతే కనుక నాకు కూడా చెప్పు, నేను కూడా నడుస్తాను. నువ్వు చెప్పు నేను నడుస్తాను, నువ్వు చెప్పు నేను చేస్తాను, నువ్వు చెప్పిన ప్రకారం నేను చేస్తాను. ఈరోజు అలాంటి బిల్డర్స్ కావాలి, మీరు అదే అనుకుని రావాలి. ప్రభువా నువ్వు మాట్లాడు, నేను దానికి లోబడతాను. అందులో నేను ఎక్కడ ఉన్నదే, నేను గొప్ప ప్రసన్నం చేయాలి, నేను అసలు అన్నీ అనుకోను. నేను చెప్పానంటే ఎవరు వినరు, అది నాకు తెలుసు, చాలాసార్లు ప్రూవ్ అయింది. నేను చెప్పినాడు ఎవరు వినరు, నాకు తెలుసు అది, నేను చెప్పిన ఎవరు వినరు, కానీ దేవుడు చెప్తే వినే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మీకు చెప్పింది మీకు తెలియంటే ఎలా తెలుస్తుంది? ఎలాగైతే పేతురు శరీరానుసారంగా ఆలోచించినప్పుడు సాతాను చేత ప్రేరేపింపబడ్డాడో, మీరు ఎలాగని కాకుండా ఆత్మ సంబంధంగా మీరు ఆలోచిస్తే దేవుని చేత ప్రేరేపింపబడతారు. దేవుని చేత ప్రేరేపింపబడితే నువ్వు చెప్పింది దేవుడు నెరవేరుస్తాడు. అంతే, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు వాక్యం చెప్పని చూస్తారు, మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళక మీరు ఈ వాక్యం గురించి మీరేం ఆలోచిస్తారు? నేను చెప్తాను చూసారా, మీరు ఇక్కడ ప్రసంగం రికార్డింగ్ చేస్తున్నాను, మీరు వినండి అని చెప్తున్నాను. వినపని నాకు ప్రాబ్లం లేదు, చెప్తున్నాను మీకు. మరలా మిమ్మల్ని వాక్యంలో మిమ్మల్ని బలపరచని చెప్తున్నాను. వింటూ మన విశ్వాసం కలుగును, క్రీస్తుని కూర్చొని మాట వాళ్ళని కలుగును. వింటున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఒకసారి దేవుడు నిజంగా చెప్పాడని నీకు అనిపించినప్పుడు ఎవరి గురించి నువ్వు ఆలోచించద్దు. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే అని గురించి నువ్వు ఆలోచించదు. నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు దశభాగం వరకు ఇవ్వమని దేవుడు ప్రేరేపిస్తాడు బిలీవర్స్ని. ఇంకంతకన్నా ఎక్కువ మంది దేవుడు ప్రేరేపించాడు బిలీవర్స్ని. మనం దశభాగం ఇస్తాం, ఇచ్చేసా ఓకే, దేవుడు చేస్తాం, దేవుని చేస్తాం ఊరుకుంటాం. కానీ బైబిల్ ఎక్కడ లేదు. ప్రస్తుతం దశభాగం ఇచ్చే దేవుడు అంతవరకు నువ్వు చేయని దేవుడు ఎక్కడ ప్రేరేపించలేదు. ఒకసారి భక్తులు అంతకన్నా ఎక్కువ చేయడానికి దేవుడు ప్రేరేపించాడు, వాళ్ళు దానికి లోపడ్డారు. అంటే ఒకవేళ దేవుడు మిమ్మల్ని నిజంగా ప్రేరేపిస్తే, ఇప్పుడు మళ్ళీ నేను డబ్బుల కోసం చెప్తున్నాను అనుకోండి, పర్వాలేదు, డబ్బుల కోసం కాదు. అక్కడ దేవుడు ప్రేరేపిస్తే నువ్వు లోబడి అంటున్నాను. ఎందుకు తెలుసా? నేను లోబడేటట్టుగా చేయటమే నా పని కాదు. నువ్వు లోబడితే నువ్వు దీవింపబడతావు.
నువ్వు లోబడిన వరకే నువ్వు చూస్తున్నావు. నేను అన్నాను లోబడిన తర్వాత నువ్వు దీని పడతావు. ఫ్రేమ్ని పద్ధతి చేసుకో, ఆలోచన విధానాన్ని మార్చుకో. ఇమ్మన్నారని కాదు, లేదా రమ్మన్నారని కాదు, లేదా ఎలాగన్నారని కాదు. పెద్దది చేసుకొని చూడు, పూర్తి బైబిల్ అంతటినీ పెట్టి చూడు. అప్పుడు కేవలం ఇవ్వడం గురించి చెప్పారండి, మమ్మల్ని ఇమ్మన్నారండి అన్నది కాదు. ఎందుకు ఇమ్మన్నారు? దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇమ్మన్నారు. ఎందుకు లోబడమంటున్నాను తెలుసా? ఎందుకు అంత స్ట్రిక్ట్గా వాక్యాన్ని వినండి, తర్వాత దాని గురించి ఆలోచించి ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు విన్న తర్వాత దాని గురించి ఆలోచిస్తే దేవుడు ప్రేరేపిస్తాడు. దేవుడు ప్రేరేపిస్తే మీరు లోబడితే తప్పకుండా దేవుని పడతాడు. అందుకే అంటాను, ప్రభువా ఎప్పుడైనా సరే నేను పరిచయం చేసే విధానం కానీ, నేను చెప్పే వాక్యం కానీ మీకు అర్థం కాకపోయినా సరే మీరు ఇంటికి వెళ్ళాక మీ బైబిల్తో కంపేర్ చేసి చూసుకోండి. నేను చెప్పిన కరెక్ట్ అని మీకు అనిపిస్తే, నేను చెప్పిన కరెక్ట్ అయితే కనుక మీరు తప్పకుండా మీరు లోబడండి. కష్టమైనా సరే అయినను నీ మాట చెప్పునా, మా దగ్గర ఏమీ లేదు, ఆయనను మొదట నాకు అన్నావు కాబట్టి ఏలియా నిన్ను కూడా తీసుకొచ్చి ఇస్తానని ఇచ్చింది, కరువు పోయింది. ఆయన ఎర్రేయలేదు, నేను చెప్పింది చేస్తావా దేవుడు ఎంత ఇస్తాడు నీకు, లేదా నాకు ఎంత పంపిస్తే దేవుడు ఎంత ఇస్తాడని స్కీములు పెట్టలేదు. ఈయన చాలా స్కీములు పెడితే ఈయన ఎర్రేయలేదు. ఫస్ట్ ఏలి వెళ్ళి నువ్వు నాకు ఇచ్చావంటే నీకు 3 సంవత్సరాలు నీకు ఆహారం వచ్చేస్తుంది అని ఏలి చెప్పాడు. ఫస్ట్ టైం వెళ్ళి చెప్పలేదు. ఎందుకంటే దాన్ని పెట్టి ఎర్రేయలేదు. చాలామంది ఈరోజు లేస్తారు అది, మీరు మాకు ఎంత పంపిస్తే ఎంతమంది ప్రార్థన చేస్తారు, ఎంతకన్నా ఎక్కువ పంపిస్తే ఇంకెక్కువ మంది ప్రార్థన చేస్తారు. ఆ స్కీములన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? బైబిల్లో వచ్చినాయి ఆ స్కీములు. మీరెంత పంపిస్తే మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు నీ వల్ల అయితే అందరి కొరకు చేయాలి, కానీ డబ్బులు పంపిస్తే వాళ్ళ కొరకు చేస్తామా? పరిచర్య కాదు అది. ఎర్రలేదు ఇక్కడ ఏలియా. ఫస్ట్ మెల్లగానే దేవుడు నాకు చెప్పాడు, నువ్వు వింటావా, నువ్వు వింటా అంటే చెప్తాను, 3 సంవత్సరాలు నీ కరువు అంతా తీరిపోద్ది, వింటావా? బంపర్ ఆఫర్ అనలేదు ఆయన. దేవుడు అన్నాడు నాకు, దేవుడు అమ్మని కూడా చెప్పలేదు ఫస్ట్ టైం. వెళ్ళి నాకు ఒకటి దేవుడు నాకు చెప్పాడని కూడా అక్కడ చెప్పలేదు ఆయన. అందుకే అంటాను, దేవుడు నాకు చెప్పాడు అనుకుని నేను ప్రతిసారి చెప్పను, నేను చెప్పేది దేవుడు చెప్పాడనే. నాది మళ్ళీ ప్రశ్న దానికి యాడ్ చేయాల్సిన పని లేదు. ఏలి అన్నాడు నాకు రొట్టె ముక్క తీసుకొని రా, దేవుడు చెప్పాడు అన్నాడా? అనలేదు. ఆ తర్వాత అంటున్నాడు. అదే అందుకని అంటాను, మీకు అర్థం కాకపోయినా సరే దేవునికి లోబడండి. లోబడితేనే ఆశీర్వాదం పడతాం. ఆ దేవుని ఆ మాట మీరు క్యాచ్ చేయాలి. అది ఎలా క్యాచ్ చేస్తారు? మీరు దీని మీద మైండ్ పెట్టండి. పేతురులాగా మీరు ఎప్పుడో సాతాను చేత కానీ దేవుని చేత కానీ ప్రేరేపింపబడతారు. ఇంక 3వ వ్యక్తి లేడు. మీరు ఏది ఆలోచిస్తున్నారో దాన్నే చేస్తారు. ఎందుకంటున్నాం, మీరు దేవుని లోబడ్డం గురించి మీరు ఆలోచిస్తూ బైబిల్ ధ్యానిస్తే వాటిని నెరవేరుస్తారు. దీని పక్కన పెట్టే శరీరానుసారంగా మీరు ఆలోచిస్తే అదే నెరవేరుస్తారు. అందుకంటే దేవుని నెరవేర్చాలని ఆశ ఉంటే, ఇష్టం ఉంటే, దేవునికి లోబడాలని అనిపిస్తే ఫస్ట్ మైండ్ని వాక్యం చేత నింపుకోండి. దాని అలాగ ఆలోచించండి. అప్పుడు క్రియల్లో కూడా దాన్ని మీరు నెరవేర్చి ఎప్పుడైతే నీ మాట చొప్పున చేస్తామో ఖచ్చితంగా దేవుని వస్తుంది. పేదరికి 2 పడవలు నిండిపోయినాయి, వల పగిలిపోయేదంతా అన్ని చేపలు వచ్చినాయి. అంతకుముందు గంట ముందు చేపలు అయితే ఏమి రాలేదు, కొంచెం ముందుకెళ్ళి దేవుడు చెప్పినట్టు చేశాడు. అదే అంటాను, అదే దేవుని కార్యం. నువ్వు మాటను క్యాచ్ చేసుకొని దాని ప్రకారం లోబడితే దేవుని తప్పకుండా నీ మైండ్కి అర్థం కావాలని అనుకోవద్దు. ఒక్కోసారి దేవుని యొక్క వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతి ఉన్నా కానీ నీ మైండ్కి అర్థం కాదు, తప్పులేదు. కానీ విను, లోబడు, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. మోకరించిన ప్రార్థన.